జగన్ 2.0 సూపర్ యాప్. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగనన్న 2.0 అన్న మొబైల్ సూపర్ యాప్ ను రిలీజ్ కూడా చేస్తా ఉన్నాం. ఇలా చెప్పారు కదా జగన్మోహన్ రెడ్డి, లాంచ్ చేశారు కదా. అసలు ఏంటి యాప్, ఎందుకోసం ఈ యాప్? రాజకీయం మీద దట్టు వైసీపీని విశ్వసించే సమర్థించే వాళ్ళకి ఈ యాప్ ఏం చెప్తోంది, ఎంతవరకు ఉపయోగపడగలుగుతుంది? టెక్నాలజీ గురించి ఏపీ రాజకీయాల్లో నిరంతరం మాట్లాడుతూనే ఉంటారు, కానీ అసలు పాసిబుల్ అండ్ ఫీజబుల్ ఆప్షన్స్ ని టెక్నాలజీ ఎంతవరకు తీసుకొస్తుంది అని ఆ డైమెన్షన్ లో ఆలోచిస్తే గనక ఈ యాప్ ఏం చెప్తుంది, డీటెయిల్డ్ గా పాయింట్ బై పాయింట్ డిస్కస్ చేద్దామా? అసలు ఈ యాప్ అవసరం ఎందుకు పడింది, యాప్ తీసుకురావడాన్ని ఎలా చూడొచ్చు, ఏపీ ఏం అర్థం చేసుకోవాలి అనేది మాట్లాడదాం. వైసీపీని నమ్మే వాళ్ళ కోసం, ఫాలో అయ్యే వాళ్ళ కోసం, కార్యకర్తల కోసం అని చెప్తూ జగన్ ప్రతి కార్యకర్త కూడా నిర్భయంగా తన అభిప్రాయాలను తాను చెప్పొచ్చు, పార్టీతో నిత్యం తాను అనుసంధానమై ఉండగలుగుతాడు. ఇలాగా అనౌన్స్ చేశారు కదా, యాప్ వచ్చింది, ఇదిగో స్కాన్ చేయండి అని చెప్తూ ఉన్నారు. పైగా ఇది సూపర్ యాప్ అంటూ ఉన్నారు కదా. ఎందుకని సూపర్ యాప్ టా ఆయనే చెప్పారు చూడండి. మన పార్టీకి సంబంధించి ఎవరైనా కూడా ఈ పోలీస్ హెరాస్మెంట్ వల్ల గానీ, ఇంకొకరి హెరాస్మెంట్ వల్ల గానీ నష్టపోయిన ప్రతి కార్యకర్త కూడా డిజిటల్ డైరీలో ఏ రకంగా అయితే తాను నమోదు చేస్తా ఉన్నాడు, ఆ డిజిటల్ డైరీని కూడా దీంట్లోకి అనుసంధానం కూడా చేస్తాం. డిజిటల్ బుక్ లాంటివన్నీ దీంతో అసోసియేట్ అయి ఉంటాయి, లింక్ అయి ఉంటాయి అని చెప్తా ఉన్నారు. పైగా ఎక్కడ ఏం జరిగినా గానీ సమాచారాన్ని ఇవ్వడంతో పాటు పార్టీతో కనెక్ట్ అవ్వడానికి ఇది ఒక వారధి అవుతుంది అని చెప్తూ ఉన్నారు కదా. ఎందుకు ఈ యాప్, ఎందుకు ఇంపార్టెంట్ తెలియాలంటే ఒక 2 ఎగ్జాంపుల్స్ చూద్దాం. మొదటిది, ఈ మధ్యన వైసీపీ అఫీషియల్ ఫేస్బుక్ పేజ్ ని బ్లాక్ చేయించారు, అందులో చట్ట విరుద్ధమైన పోస్టింగ్లు జరిగిపోయినాయి అని కంప్లైంట్ చేసి ఆపించారు అని చెప్పి జగన్ తన సొంత హ్యాండిల్లో ఎక్స్ లో ఇదిగో ఇలా పోస్ట్ చేయడం చూశాం కదా. ఇది ఒక ఫేస్బుక్ పేజ్ కి సంబంధించిన విషయం కంటే రాజకీయంగా చాలా అంశాలని జనానికి, ఆలోచించగలిగిన వాళ్ళకి, తెలుసుకోగలిగిన వాళ్ళకి చెప్పిన పరిణామం ఇది. ఎలాగా? ఒక పార్టీ, పైగా నిన్న మొన్నటి వరకు అధికారంలో ఉన్న పార్టీ, అలాంటి పార్టీ అఫీషియల్ ఫేస్బుక్ నే బ్లాక్ చేసే పరిస్థితి వచ్చింది అని అంటే అసలు ఎలాంటి పరిస్థితిలో ఉన్నామో అని చెప్పడానికి ఇది ఒక నిదర్శనం కాదా అని జగన్ ఆ పోస్ట్ లో అడిగారు. చూసారా? అంటే రిస్ట్రిక్షన్స్ ఆర్ దేర్ ఎవ్రీవేర్ అన్నట్టుగా ఫిల్టరేషన్ పొలిటికల్ ప్రయారిటీస్ బేస్డ్ గా జరుగుతా ఉంది అనే చర్చ ఏపీలో ఉంది కదా. పైగా ఈ యాప్ లాంచ్ చేసినప్పుడు కూడా జగన్ అదే చెప్పారు కదా. సోషల్ మీడియాలో మన వాళ్ళు పోస్ట్ చేసిన కంటెంట్ ను ఇష్టం వచ్చినట్టుగా డిలీట్ చేసేయడము ఇవన్నీ జరుగుతా ఉన్న నేపథ్యంలో మనమే ఒక యాప్ తీసుకొని వచ్చి ఒక ప్లాట్ఫామ్ క్రియేట్ చేస్తా ఉన్నాం. రకరకాల కారణాలతో పోస్టులు తీసేస్తున్నారు, అపోజిషన్ పార్టీకి సంబంధించిన వాళ్ళవి, సమర్థించే వాళ్ళవి అని జగన్ అంటూ ఉన్నారు కదా. ఇలా అనడానికి బేసిస్ ఏంటి అంటే, తిరుగులేని నిదర్శనం ఏంటి అంటే ఆ వైసీపీ ఫేస్బుక్ పేజ్ వ్యవహారం కదా. ఇలా రిస్ట్రిక్షన్స్ అన్ని వైపుల నుంచి ఉన్న టైంలో ఒక దిక్సూచి లాగా ఉంటుంది ఈ యాప్ అని చెప్పడానికి వైఎస్ జగన్ గాని వైసీపీ గాని ట్రై చేస్తున్నారు అని చెప్పొచ్చు. రెండన్నా కదా ఉదాహరణలో, ఒకటి ఫేస్బుక్ పేజ్ అనుకుంటే వైసీపీది, రెండో ఉదాహరణ ఇవాళ సాక్షి వాడు రాశాడు చూడండి. మడకశిర అనే నియోజకవర్గంలో టీడీపీ నాయకులు సవాల్ చేస్తే ప్రతి సవాల్ విసిరినందుకు ఇలా పెట్టేశారు తమ పార్టీ వాళ్ళ మీద అని సాక్షి రాసింది కదా. అంటే సవాల్ చేస్తే ప్రతి సవాల్ విసిరితే కూడా పరిస్థితులు ఇలా ఉన్నాయి అని చెప్పడానికి సాక్షి మీడియా వ్యూహాత్మకంగా చాలా ప్రాక్టికల్ టోన్ తో ఇలా రాసేందుకు ట్రై చేసింది కదా. అందుకని ఈ 2 పరిణామాలు, ఒకటి రిస్ట్రిక్షన్స్, రెండోది క్షేత్ర స్థాయిలో సెకండ్ థర్డ్ లేయర్ లో ఉన్న నాయకులైనా కార్యకర్తలైనా గానీ పార్టీ నాయకత్వంతో అసోసియేట్ కావడానికి, కనెక్ట్ కావడానికి ఈ యాప్ ఒక బ్రిడ్జ్ అవుతుంది అని జగన్ చెప్తూ ఉన్నారు. ఎవరు ఆపలేని విధంగా మనం ఒక సూపర్ యాప్ ను మన ప్లాట్ఫామ్ కింద మనం తీసుకొచ్చుకుంటా ఉన్నాం. అంటే ఒక రకంగా అన్ని వైపులా రిస్ట్రిక్షన్స్ ఉన్న టైంలో, లిమిటేషన్స్, స్పీడ్ బ్రేకర్స్ పెడుతున్న టైంలో మీకు అండగా పార్టీ ఉంటుంది అని చెప్పడానికి మరో ఇనిషియేటివ్ ఈ యాప్. సింపుల్ గా చెప్పాలంటే అంతే కదా. డిజిటల్ బుక్ లాంటివేవో అనౌన్స్ చేశారు ఇంతకు ముందు, వాటితో పాటు ఇప్పుడు ఈ యాప్ మరికొంత ప్రోగ్రెసివ్ టెక్నాలజికల్ స్టెప్ అని అనుకోవచ్చేమో. ఇది ఒక ఆస్పెక్ట్. రెండోది, ఈ యాప్ లో ఇక ముందు ముందు సూపర్లేటివ్ ఫీచర్స్ వస్తాయి. కమ్యూనికేషన్ కి అసలు ఏం జరుగుతోంది, ఏం చేయాలనుకుంటున్నాం, రాజకీయం ఎలా ఉంది అనేవి వివరించడానికి, పార్టీకి, పార్టీ యాక్టివిటీని సమర్థించే వాళ్ళకి కావలసిన ఇన్ఫర్మేషన్ అంతటిని ఒక చోటకి తీసుకొచ్చేందుకు ఈ యాప్ కేంద్ర బిందువుగా ఉంటుంది అని కూడా చెప్తా ఉన్నారు. క్షేత్రస్థాయిలో ప్రజలు ఎదుర్కొంటా ఉన్న సమస్యలు గాని, కార్యకర్తలు పోలీసుల ద్వారా హెరాస్మెంట్ ఎదుర్కొంటా ఉన్న ఇబ్బందులు గాని, పార్టీకి సంబంధించిన ఇలాంటి ఏ అంశాలైనా కూడా ఈ యాప్ ద్వారా నేరుగా ఒకరితో ఒకరం టచ్ లో ఉండగలుగుతాం. జగన్ మాటల్లో చూశారు కదా. అంటే ఒక రకంగా పార్టీకి టెక్నికల్ టూల్ సపోర్ట్
గైడెన్స్, ఇలా ఏ పేరైనా పెట్టొచ్చు. దీన్ని 2.0 యాప్, సూపర్ యాప్ అని అంటూ ఉన్నారు కదా. మరి ఈ సూపర్ యాప్ వస్తే వైసీపీని ఫాలో అయ్యే వాళ్ళకి, అభిమానించే వాళ్ళకి సమాచారం వచ్చేసే దొరికేసే అవకాశం ఉంటుందా? ఒక్క మాట చెప్పాలి, ఏదైనా టెక్నాలజికల్ టూల్ అనేది, ప్లాట్ఫామ్ అనేది 2-వే కమ్యూనికేషన్. సపోజ్ మన కీటాక్స్ ఉంది, కీటాక్స్ కూడా 2-వే కమ్యూనికేషన్. నేను చేసే వీడియో నా టీం అందులో పోస్ట్ చేస్తారు, అది మీరు చూడగలుగుతారు. అంటే అది నా వైపు నుంచి మీకు వచ్చే కమ్యూనికేషన్. మీరు నాకు ఎలా కమ్యూనికేట్ చేస్తారు? కామెంట్ చేస్తారు, నచ్చిందనో, ఇలా ఉండాలనో, ఇలా ఉండకూడదనో ఏదో మీరు చెప్తారు కదా, అది మీ వైపు నుంచి 2-వే కమ్యూనికేషన్. ఇలా 2-వే కమ్యూనికేషన్ అనేది ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ప్లాట్ఫామ్స్ లో బెటర్ గా ఉంటుంది. అది యూట్యూబ్ కావచ్చు, ఇన్స్టా కావచ్చు, ఫేస్బుక్ కావచ్చు, ఏదైనా సరే. వేరే ఒక యాప్ అనేది ఒక సపరేట్ ఎంటిటీ కింద లెక్క. అలాంటిది తీసుకొచ్చినప్పుడు జగన్ చెప్పినట్టు పార్టీకి సంబంధించిన సమాచారం అంతా ఒక చోట ఉంటుంది. పార్టీ నాయకత్వానికి, కాడర్ కి మధ్య ఒక లింక్ లాగా, బాండేజ్ లాగా అది ఉంటుంది, కరెక్టే. కానీ ఇక్కడ మేజర్ హద్దులు, మేజర్ ఛాలెంజ్ ఏంటో తెలుసా? ఆ యాప్ ని ఎంతమంది డౌన్లోడ్ చేసుకుంటారు అనేది. ఇప్పుడు సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ వైసీపీకి అఫీషియల్ గా ఒక 70 లక్షల మందో 80 లక్షల మందో కార్యకర్తలు ఉన్నారు, రిజిస్టర్డ్ కార్యకర్తలు అని అనుకున్నాం అనుకోండి. ఈ 70 లక్షల మంది ఆ యాప్ ని డౌన్లోడ్ చేసుకోగలుగుతారా? చేసుకున్నా గానీ ఆల్రెడీ కార్యకర్తలే వాళ్ళు. కొత్తగా ఇది రీచ్ క్రియేట్ చేయలేదు. ఆ తర్వాత చాలా వరకు ఈ యాప్ లాంటివి డౌన్లోడ్ చేసుకోవడానికి రిలక్టెంట్ గా ఉంటారు జనం. ఎందుకంటే ఆల్రెడీ సమాచారం తెలుస్తా ఉంది కదా, ఇన్ఫర్మేషన్ సాక్షిలోనో లేదంటే జగన్ ప్రెస్ మీట్ లోనో వాట్సాప్ గ్రూపుల్లోనో చూస్తున్నాం కదా అనుకుంటారు. అలాంటి లిమిటేషన్స్ ఉంటాయి కొన్ని. అంటే ఆల్రెడీ ఉన్న కార్యకర్తలే దీన్ని ఓన్ చేసుకుంటారా అనేది ఒకటైతే, రెండోది అందరూ ఓన్ చేసుకోకపోవచ్చు. ఎందుకు? సపరేట్ గా దీన్ని డౌన్లోడ్ చేసుకోవాలి కదా, అందుకోసం. కానీ ఎందుకని ఇంత స్పెసిఫిక్ గా జగన్ లాంచ్ చేసి చెప్పారు అని అంటే, ఇందాక చెప్పిన ఈ 2-వే కమ్యూనికేషన్ అన్నా కదా, అందులో ఆ సెకండ్ ఉంది చూసారా, కాడర్ నుంచి, క్షేత్రస్థాయి నుంచి నాయకత్వానికి చెబుతారు అనే మోడల్ గురించి చెప్పా కదా. ఆ మోడల్ దృష్ట్యా, ఆ డైమెన్షన్ లో ఆలోచిస్తే కనుక ఈ యాప్ అనేది వెరీ ఇన్స్ట్రుమెంటల్. ఉమ్మడి జిల్లాలో 13 జిల్లాల్లో ఏ మూల ఏం జరిగినా, ఏ నియోజకవర్గంలో ఏం జరిగినా పార్టీ నాయకత్వానికో, హెడ్ ఆఫీస్ కో, లేదంటే లీడర్ల దృష్టికో తీసుకొచ్చేందుకు, సహాయం కావాలన్నప్పుడు అడిగేందుకు, కమ్యూనికేషన్ ఇచ్చేందుకు ఒక వారధిగా, ఒక ఇంటరాక్టివ్ రెస్పాన్స్ సిస్టమ్, అంటే వాళ్ళు చెప్తే వీళ్ళు రెస్పాండ్ అయ్యేందుకు ఒక వేదిక క్రియేట్ చేసినట్టుగా, ఒక డిజిటల్ అడ్రస్ గా అయితే మాత్రం ఈ యాప్ ఉపయోగపడేందుకు అవకాశం ఉంది. అందుకోసమే జగన్ ఇంత స్పెసిఫిక్ గా చెప్తా ఉన్నారు. పైగా ఇప్పుడు ఏపీలో రాజకీయ ఫ్రిక్షన్ అనేది చాలా ప్రబలంగా, తీవ్రంగా ఉంది. ఎన్నికలు పూర్తయి 2 ఏళ్లు దాటింది అంతే కదా. ఇంకా దాదాపు 2 ఏళ్ళో 2.5 సంవత్సరాలు ఎన్నికల మూడ్ రావడానికి ఉంది కదా టైం. ఈ లోపల కార్యకర్తలకు భరోసాగా ఉన్నాము, అండగా ఉన్నాము, ఎక్కువ ఆందోళన పడకండి అని చెప్పడం కోసం జగన్ ఈ ఇనిషియేటివ్ తీసుకున్నారు అని అర్థమవుతుంది ఈ యాప్ చూస్తే. మీరైతే ఏమంటారు? టెక్నాలజీ విషయంలో, ఇన్నోవేషన్ విషయంలో కాస్త ప్రాక్టికల్ గా, అంతకుమించి టాక్టికల్ గా పార్టీ క్యాడర్ కైనా, సమర్థించే వాళ్ళకైనా ధైర్యం చెప్పడానికి ఈ సూపర్ యాప్ జగన్ భాషలో చెప్పాలంటే ఉపయోగపడుతుంది అని అనుకోవచ్చా? మొన్న ఈ మధ్యన జగన్ ఒక డైలాగ్ అన్నారు కదా, నేను ఉన్నాను అని మాత్రం మీ అందరికీ చెప్తా ఉన్నాను. నేను ఉన్నాను, ఇదివరకు చెప్పేవాళ్ళు ఈ మాట. ఇప్పుడు అలా చెప్పడమే కాదు, ఇలాంటి యాప్ తేవడం ద్వారా ఆ మాటని ప్రాక్టికల్ గా కాడర్ కి చూపించడానికి జగన్ ట్రై చేస్తున్నారా అంటే మీరైతే ఏమంటారు?